రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. 2వ సమూయేలు గ్రంథము. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుచుండును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల చేతి నుండి నన్ను రక్షించువాడవు నీవే. ప్రియులారా, ఈ వాక్య ధ్యానంను మనం గమనించినప్పుడు మనకు అనేకమైన భయాలు కలుగుతుంటాయి. చెప్పాలంటే ప్రతిరోజు ఏదో ఒక భయము కలుగుతూనే ఉంటుంది. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అన్యజనులతో కలిసి మనము ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనకు వారి నుంచి, వారి యొక్క ప్రవర్తన నుంచి, వారి యొక్క స్వభావ లక్షణముల నుంచి అనేక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. అయితే దేవుడు మనకు దుర్గముగా ఉన్నాడు. మనము ఆయనను ఆశ్రయించాలి. ఆయన మనకు కేడెముగాను, రక్షణ శృంగముగాను, ఉన్నత దుర్గముగాను, ఆశ్రయస్థానముగాను ఉండి మనలను రక్షిస్తూ ఉన్నాడు. ఈ నమ్మకము, ఈ విశ్వాసము ఎన్నడూ నీవు కోల్పోకుండా ఉంటే లోకంలో ఎన్ని రకాల శ్రమలు, ఎన్ని పరిస్థితులు వ్యతిరేకము తారుమారయ్యి మనుషులు నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉన్నా దేవుని యొక్క కృప నిన్ను ఆవరించి ఉన్నది అనే విషయాన్ని నీవు గమనించి నీవు దానిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు గొప్ప విడుదలను పొందుతావు. అప్పుడు నీ హృదయానికి అలాంటి పరిస్థితుల్లో కూడా నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. ఎందుకంటే మరి ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన కంటికి కనిపించే వాటిని చూచి మనము చాలా దిగులు చెందుతాము. మన మనస్సు ఎంతో నొచ్చుకుంటుంది. అయితే మనము దృష్టి ఉంచవలసింది దేవుడి వైపు. ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశం మీద ఉంది. ఆయన పాదపీఠము భూమి మీద ఉన్నది. కాబట్టి మనము అత్యున్నతుడిగా ఉన్నటువంటి ఆయన ఆలోచనల ప్రకారం అత్యున్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. అంతే తప్పిస్తే లోకంలో మన కంటికి కనిపించిన ఆలోచనలతో తక్కువగా మనలను మనం చేసుకుంటే మన దేవుడి సామర్థ్యాన్ని మనం తక్కువ చేసినట్లు. మరి రక్షింపలేక ఉండినట్లు ఆయన హస్తమేమీ కూర్చకాలేదు కదా. విననేరకు ఉండినట్లు ఆయన చెవులేమీ మందము కాలేదు కదా. నీవు మొర్ర పెడితే ఆయన ఆలకిస్తాడు. ఆయనని తన యొక్క దక్షిణ హస్తము బలమైన బాహువును చాపి నీకు రక్షణనిస్తాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి మనుషులైనా నీవు వారు బలవంతులని నీ మనస్సులో ఎంచుకొనవద్దు. అందరికంటే అత్యధికుడు, బలవంతుడు దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని మనము వాక్యం ద్వారా తెలుసుకుంటాం కదా. మరి దాన్ని ఆ సమయంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ధైర్యం తెచ్చుకుంటాము. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. అనేక మంది నిన్ను బలాత్కారం చేస్తున్నారా? నీవు మాటలాడలేకపోతున్నావా? వారిని ఎదిరించలేకపోతున్నావా? దేవుడికి అప్పగించు. దేవుడికి అప్పగించి నీవు నెమ్మదిగా ఉండు. ఎందుకంటే సృష్టికర్త ఆయన. ఆయనను దాటి ఏది నీ వద్దకు రాదు అనేటువంటి సత్యాన్ని నీవు ఎల్లప్పుడూ నీ హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే దేవుడు కోరుతున్నాడు. నేను ఉన్నాను కదా, నీవెందుకు కంగారు పడతావు, నీవెందుకు భయపడతావు? అందుకే దేవుడు అనేక మార్లు భయపడకు, భయపడకు, భయపడకు అని తన గ్రంథంలో మనకు తెలియపరిచాడు. కాబట్టి దేవుడు నమ్మకమైనవాడు, శక్తివంతుడు, మనకు ఎత్తైన కోటగాను, శైలముగాను, రక్షణ శృంగముగాను, మనకు ఆశ్రయస్థానముగాను, ఉన్నత దుర్గముగాను ఉన్న రక్షకుడు. కాబట్టి ఆయన చేతిలో నుండి మనలను నాశనము చేయుట అపవాది తరము కాదు. అపవాది ఎంతమందిని ఉపయోగించుకున్నా మనుష్యులను నీ చుట్టుముట్టినా సరే నీవు చక్కగా దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రశాంతముగా నీవు నీ జీవితాన్ని కొనసాగించాలి. అది దేవుడి యొక్క శక్తిని లోకానికి నీవు కనపరిచినట్లు, ఆయన అద్వితీయతను నీవు లోకానికి తెలియపరిచినట్లు. అందుకే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు, నిన్నెప్పుడు విడువను, ఎడబాయను అని దేవుడు అనేక మార్లు మనకు వాగ్దానాలు ఇచ్చి బలపరుస్తున్నాడు. అందుకే అనుదినము నీవు చేసే వాక్య ధ్యానము, నీ ప్రార్థనలు, వాక్యాన్ని వినుట, ఇవన్నీ కూడా దేవుని యందు మరలా 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 నమ్మకాన్ని, విశ్వాసాన్ని నీకు పెంపొందింపజేసి నీలో బహుధైర్యాన్ని పుట్టిస్తాయి. కాబట్టి అదే ధైర్యంతో అందరము ముందుకు సాగి దేవుని నామాన్ని ఘనపరుద్దాము, ప్రార్థిద్దాం.
సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మాకు ఆశ్రయముగాను, మా శైలముగాను, మా కోటగాను, మా రక్షణ శృంగముగాను ఉన్నటువంటి గొప్ప అత్యున్నత దుర్గమా, నీ ఘనమైన నామానికి వందనాలు. అవును తండ్రి, మరి మీరే మా యొక్క రక్షకుడు కాబట్టి బలాత్కారుల అందరి చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడు నీవే. ఈ లోకమే బలాత్కారంతో నిండి ఉన్నది కాబట్టి ఇలాంటి బలాత్కారమైనటువంటి లోకములో నీ దక్షిణ హస్త బలముతో ప్రతి విషయంలోనూ మేము విడుదల పొంది నీ నామాన్ని ఈ లోకానికి తెలియపరిచే వారముగా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి ఏ పరిస్థితికి కూడా చలించిపోకుండా నీ నామం యొక్క శక్తిని కనపరిచేవారుగా ఉండేటట్లు ఈ వాక్యంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ధైర్యం కలిగిన ఆత్మతో నింపి శత్రువులందరి మీద విజయం ఇచ్చేటువంటి వాడు నీవే కాబట్టి ఆకాశమంతా అత్యున్నతుడు అయిన నీ యొక్క ఆలోచనలు, తలంపులు మేము కూడా కలిగి ముందుకు సాగేటువంటి కృప అందరికీ అనుగ్రహించి ధైర్యపరిచి బలపరిచి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.